Hello everyone, welcome back to my channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్సే. సో ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సింది మెయిన్ డ్రై ఫ్రూట్స్ అండి. నేను తీసుకున్నది ఆల్మండ్స్, కాజు, పిస్తా, కిస్మిస్ అండ్ డేట్స్. అండ్ ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి గీ యూస్ చేస్తున్నాను నేను. దీంట్లో మీరు కావాలంటే పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకున్నాను. గీ హీట్ అయిన తర్వాత ఆల్మండ్స్ వేస్తున్నాను. అన్నీ ఒకటేసారి వేసి ఫ్రై చేయకూడదండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ ఆల్మండ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయపర్లేదు, జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి మనకి జస్ట్ అలా ఫ్రై అయితే టేస్ట్ సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కాజు వేస్తున్నాను. ఇవన్నీ నేను క్వాంటిటీ 1 బౌల్ తీసుకున్నాను. సో మీరు మీ క్వాంటిటీని బట్టి గీ అనేది వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాజు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. సో జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. సో కాజు ఫ్రై అయిపోయాయి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అవి చల్లారాలన్నమాట. ఇందాక బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా చల్లారుతున్నాయి. ఇప్పుడు కాజు కూడా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మనం పిస్తా ఫ్రై చేస్తున్నాం. పిస్తా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది, 30 seconds సరిపోతుంది అనమాట. చాలా త్వరగా ఫ్రై అవుతుంది. అవి ఫ్రై అయిపోయాయి. సో ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేస్తాము, సో అందుకని చల్లార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ డేట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి, చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు డేట్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను బాదం పప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా బాదం పప్పు. నెక్స్ట్ పిస్తా వేస్తున్నాను. నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కాజు, పిస్తా, కిస్మిస్ అండ్ డేట్స్ అవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న గీ ఉంది కదా, ఈ మిక్సీ జార్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసుకొని ఇలా బాల్స్ లాగా కట్టుకోవాలి. అంటే ఈ టెక్స్చర్లో వస్తే మనము బాల్స్ కట్టుకునేదానికి, అంటే లడ్డూలా కట్టుకునేదానికి బాగా వస్తుందన్నమాట. మనం ఇందాక గీ వేయించుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఆ గీ ఉంది కదా, అవంతా దీంట్లో వేసుకుంటేనే మనకి ఆ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ లడ్డూలాగా చేసుకోవాలి. మీకు కావాలంటే అలానే పౌడర్ లాగా ఉంచుకొని రోజు ఒక స్పూన్ అయినా తినొచ్చు. ఇలా లడ్డూలాగా ఉంచుకుంటే బాగుంటుంది. సో దీంట్లో ఇంకా మీరు కోకోనట్ తురుము ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. సో నేను నార్మల్గా ఇలా చేస్తున్నాను, బేసిక్గా అందరికీ ఈజీగా ఉండేలాగా చేశాను అనమాట. సో చూడండి, మన యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ కూడా చాలా మంచిది. సో ట్రై చేయండి మీరు కూడా. డ్రై ఫ్రూట్ లడ్డూని చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, తక్కువ టైమే పడుతుంది. జస్ట్ రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని బాల్స్లా చేసుకోవడమే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.